అతి పవిత్రమైన తిరుమల లడ్డు వివాదంపై భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని అంటున్నారు. ఈ రిపోర్టు వెలువడి 2 నెలలు కావస్తోంది. ఇంతవరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? 48 గంటల్లోపు కమిటీని ఏర్పాటు చర్యలు తీసుకోవాలి ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ మీడియా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా ముందుకు రావడం జరిగింది. మనందరికీ తెలుసు, కలియుగ దైవము ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంతో పాటు ఇతర మతస్థులు కూడా దైవంగా నమ్మే వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమలలో రోజుకొక వివాదము, అవినీతి, అరాచకాలు, స్వామివారికి జరిగే కైంకర్యాల దగ్గర నుండి, నిధుల దుర్వినియోగం దగ్గర నుండి అనేక రకాల ఆరోపణలు, వివాదాలు మనం చూస్తున్నాము. ప్రభుత్వాలు మారిన తిరుమల తిరుపతి దేవస్థానము వ్యవహారం కావచ్చు, పరిపాలన కావచ్చు, భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో కావచ్చు, అనేక రకాలైన అవినీతి కార్యక్రమాలు, ఆరోపణలు మనం చూస్తున్నాము. ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచారం విషయం పక్కన పెడితే, సామాజిక సేవా విషయం పక్కన పెడితే, టీటీడీ అనే సంస్థని అధికారంలోకి ఉన్న వాళ్ళు, ప్రభుత్వాలు, పార్టీలు తన పార్టీ కోసము, అదేవిధంగా పార్టీ నాయకుల కోసము అదొక వ్యాపార సంస్థగా మార్చుకునే నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తున్నాము. తిరుమలలో అనేక రకాలైన నిధుల దుర్వినియోగం కానీ, అవినీతి కానీ, అదేవిధంగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అనేక కార్యక్రమాలు కానీ, కట్టడాలు కానీ, వీటన్నింటినీ మనం చూస్తుంటే, అంతకంటే కూడా ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎప్పుడూ జరగనటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు, స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు కావచ్చు, తిరుమలకు భక్తులు రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు కావచ్చు, ప్రసాదాల విషయంలో కావచ్చు, స్వామివారికి చేసే సేవల కైంకర్యాలలో లోపాలు కావచ్చు, అదేవిధంగా స్వామివారికి సంబంధించిన ఆస్తులు అనేక రకాలుగా తన పార్టీకి సంబంధించిన వాళ్ళకు అప్పచెప్పడంలో కావచ్చు, అనేక తప్పిదాలు చేయడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ లాంటి ట్రస్టులు తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు భక్తుల నుండి తీసుకొని ఈ నిధులన్నింటినీ కూడా అనేక రకాలుగా దారి మళ్లించే కార్యక్రమాలు చేశారు. విశాఖ శారదా పీఠం లాంటి పీఠాలకు తిరుమలలో అక్రమంగా కట్టడాలు కట్టుకోవడానికి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చి, స్వామివారి గోపురం కంటే ఎత్తు కట్టడాలు నిర్మించకూడదని ఆగమ శాస్త్రం చెప్తున్నా అలాంటి వాటికి అన్నింటికీ కూడా తిలోదకాలు ఇచ్చి అనేక రకాలైన తప్పిదాలు చేశారు. స్వామికి భక్తులు సమర్పించే కానుకల విషయంలో స్పష్టత లేకుండా అనేక రకాలుగా దుర్వినియోగం చేయబడ్డాయి. స్వామివారికి భక్తులు ఇచ్చిన భూ విరాళాలను వీటిని మేము మెయింటైన్ చేయలేమని సాకు చెప్పి తన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. దీని అంతటికీ కూడా ఒక అర్హత లేని, ఒక అవినీతి పరుడైన అధికారిని, ధర్మారెడ్డి అనే అధికారిని ముందు పెట్టి అతని ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరిగాయి అనేది మనం గత 5 సంవత్సరాల నుండి కూడా చూసాం.
అయితే గత 2 రోజులకు ముందు నుండి మనం గమనించినట్టయితే వీటన్నింటినీ దాటి చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి సరిదిద్దుకోలేనటువంటి ఘోరమైన తప్పిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి పాలక మండలి కావచ్చు, అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ చేశారనే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాము.